దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుండగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రపంచం కొనసాగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్న బీజేపీ గ్రాఫ్ పైకి వెళుతుంది తప్ప ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో సైతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఘోర పరాజయం పాలవటం కాంగ్రెస్ పతనానికి మరో నిదర్శనం. బీహార్ అఖండ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 2026లో జరగనున్న అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని పటిష్టపరుచుకొని బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి కాషాయ జెండా ఎగరేయటంపై బీజేపీ పెద్దలు దృష్టి సారించారు. ఈ సందర్భంలోనే బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాని మోడీ డిసెంబర్ 20న పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై వివరణాత్మక చర్చలు జరుపుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఇరుకుని పెట్టడానికి భాజపా పూర్తిగా సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు బెంగాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ఎన్నికలను రిగ్గింగ్ చేసిందని మమతతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని ఆమె ఆరోపించారు. కాగా 294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మార్చి, ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 7, 2026న ముగుస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఫల్యాలు ఇండీ కూటమి పార్టీలపైన ప్రభావం చూపిస్తుండటంతో ఆ పార్టీలన్నీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా గళమెత్తుతూ నాయకత్వ మార్పును బలంగా కోరుకుంటున్నాయి. అయితే ఎంత గౌరవంగా ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీని మార్చడానికి సోనియా గాంధీ ఒప్పుకోదు. కాబట్టి ఇండీ కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ మరింత బలపడి మరింత ముందుకు సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అటు బీఆర్ఎస్లోనూ కవిత పెడుతున్న చిచ్చుతో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పోటీ పెరిగి విచ్ఛిన్నం దిశగా కారు పార్టీ పయనిస్తుంది. ఇది తెలంగాణలో బీజేపీ విజయానికి మార్గాన్ని మరింత సుగమం చేస్తుంది. ఇక బెంగాల్ గడ్డ మమతా అడ్డా అని అంటున్నారు. మరి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం మోదీకి సాధ్యమేనా అన్న చర్చ నడుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.